మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వాక్యం. నీ రాజ్యము వచ్చుగాక. అక్కడ ఏముందండి? నీ రాజ్యము వచ్చునుగాక, వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు పూర్తిగా ఆత్మీయంగా బయట విషయాలు మాట్లాడకుండా ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాలనే మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ రాజ్యము వచ్చుగాక. యేసు ప్రభువారు ప్రార్థన నేర్పినప్పుడు ఇలాగో ప్రార్థించండి అని చెప్పిన కొన్ని అంశాల్లో ఒక అంశం ఏంటంటే నీ రాజ్యము వచ్చుగాక. ఇలాగ ప్రార్థన చేయండి. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, ప్రభువైన యేసు రమ్ము. దానికి వారు బైబిల్ మిషన్లో విశ్వాసులు కానీ సేవకులు కానీ ఏమంటారంటే మరణాత అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువైన యేసు త్వరగా రమ్ము, నేను సిద్ధంగా ఉన్నా, మరణాత. ఇప్పుడు మనం వందనాలు చెప్పుకుంటాం. చూడండి, నీ రాజ్యము వచ్చుగాక. ఇలాగ ప్రార్థన చేయండి. యేసు ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఒక మంచి అంశం ఏంటంటే నీ రాజ్యము వచ్చుగాక. అంటే ఆయన రాజ్యం గురించి ఆలోచించమని, ఆయన రాజ్యం గురించి ఆలోచించండి, వెతకండి అని చెప్పి ప్రభు నేర్పుతూ సిద్ధపరుస్తున్నారు. చూడండి, కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్తికుడు ఆయన రాజు గురించి, రాజ్యం గురించి హైలైట్ చేసి రాశాడు. అందుకోసమే యేసు ప్రభు వారిని ఆ యూదులకు రాస్తూ ఈయన రాజు, యేసు ప్రభు ఒక రాజుగా ఆయన వర్ణించడం జరిగింది. తర్వాత ఈ మత్తయి సువార్తలో రాజ్యము గురించి, దేవుని రాజ్యము గురించి, దేవుని రాజ్యము అమూల్యమైన ముత్యములతో పోల్చబడింది. దేవుని రాజ్యము దాని గురించి కొన్ని పోలికలు చూపించి యేసు ప్రభువారు మాట్లాడారు. మత్తయి సువార్తికుడు రాజ్యము గురించి, పరలోక రాజ్యం గురించి, దేవుని గురించి ఎక్కువసార్లు రాశాడు, ఎక్కువసార్లు లిఖించాడు, ప్రస్తావించాడు. దీన్ని బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రియమైన వాళ్ళరా, మన దృష్టి దేవుని రాజ్యం మీద ఉండాలి. ఎక్కడ ఉండాలండి మన దృష్టి? మత్తయి సువార్త 6:33లో కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెదకుడి. ఫస్ట్ దేవుని వెతకండి, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి అని చెప్పి యేసు ప్రభువారు మాట్లాడారు. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను బోధిస్తూ మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వాక్యంలో ఏమంటున్నారో చదవండి. ఇప్పుడు ఆ దినములయందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యేసు ప్రభు కంటే ముందుగా 6 నెలలు జన్మించిన వ్యక్తి, యేసు ప్రభు మార్గము సరళం చేయడానికి వచ్చిన వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందుగా వచ్చి ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన చెప్పుల వారునైనను ఇప్పుటకు నేను పాత్రుని కాను, యోగ్యుని కాను అని చెప్పి అడవి తేనె తాగి ఒంటె రోమములు కలిగిన వస్త్రాలు తోలిదట్టి ధరించిన వ్యక్తి, ప్రియమైన వాళ్ళ అసత్యమును గద్దించి హెచ్చరించిన వ్యక్తి, ప్రభు కోసం హతసాక్షి అయిన వ్యక్తి బాప్తిసమిచ్చి యోహాను యోదయ అరణ్యంలోనికి వచ్చి దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. యోధా ప్రాంతం నుంచి దగ్గరకు, యోర్దాన్ నది దగ్గరకు వచ్చి అనేక మంది బాప్తిసం పొందవచ్చుట చూచినప్పుడు ఆయన మాట్లాడే కొన్ని విషయాలు, మారు మనసు పొందండి. ఏం సమీపించిందంటండి? దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఏమైందంటండి? సమీపించింది. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపించింది.